హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు తులసి వైబ్స్. అందరూ బాగున్నారండి. జిమ్కి వెళ్ళటానికి ఈవినింగ్ టైం అయితే వితౌట్ షుగర్ కాఫీ తీసుకున్నాను. తర్వాత బ్యాగ్ తీసుకొని రెడీ అయ్యి జిమ్కి వెళ్తున్నానండి. జిమ్లో అయితే 5:40 కల్లా స్టార్ట్ అవుతున్నాను ఇంటి దగ్గర. ఫ్రెండ్స్ అందరూ మాకు ఇద్దరు ఫ్రెండ్స్ నాతో పాటు వస్తారండి. నాకంటే కొంచెం ముందు వెళ్తారు. ఎవరు రాలేదు ఈరోజు. ఓపెన్ చేసేసింది, వెళ్ళాను. లైట్స్ కూడా ఆన్ చేయలేదండి. వెళ్ళి నేనే లైట్స్ అవి ఆన్ చేసుకుంటున్నాను. ఫ్యాను, లైటు, ఏసీ అంతా క్లోజ్డ్గా ఉంటుందండి. ఆన్ చేసుకోకపోతే స్వెట్టింగ్ బాగా ఎక్కువగా పడుతుంది. అందులో మనం ఈ ఎక్విప్మెంట్ అంతా యూజ్ చేస్తాం కాబట్టి ఏసీ, ఈ థ్రెడ్మిల్ స్విచ్ ఒకటేనండి, అది కూడా ఆన్ చేసుకొని థ్రెడ్మిల్ అయితే ఈ గ్రీన్ బటన్ వచ్చి స్టార్ట్, రెడ్ బటన్ వచ్చి స్టాప్ అండి. గ్రీన్ ఆన్ చేసుకొని స్పీడ్ ప్లస్, స్పీడ్ మైనస్ అని ఉంటుంది. స్పీడ్ ప్లస్ నొక్కుతుంటే మనకి ఆ 1.1, 1.5 అలా వస్తుంది కదండి. ఇది నేను ప్రెస్ చేస్తున్నాను. 5.5లో పెట్టుకుంటాను, అప్పుడు ఆగుతుంది అనమాట. 5.5లోనే నేను ఇది వచ్చేసి 10 మినిట్స్ చేస్తానండి. సైక్లింగ్ 10 మినిట్స్ చేస్తాను. తర్వాత లెగ్స్, హ్యాండ్స్ ఎక్సర్సైజ్, అది మిషన్ ఉంది కదండి ఎక్విప్మెంట్, దాని మీద ఒక 10 మినిట్స్. ఈ 3 మిషన్స్ మీద రోజు 30 మినిట్స్ చేస్తానండి. ఇదండి ఫ్రెండ్ వచ్చింది, అందుకే నువ్వు ఎప్పుడు వచ్చావంటే కొంచెం సేపు అయింది అని చెప్తున్నాను. ఇలాగ అయిపోయిన తర్వాత జిమ్ ఇంటికి వచ్చానండి. ఈలోపు దోశలకి నెక్స్ట్ మనం లేడీస్ అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి కదండి. అలసంద వడలకైతే పప్పు కడిగి పెట్టాను. ఇవైతే జొన్నలు, మినుముల దోశలకి వాటర్ అదంతా మొక్కల్లో వేయటానికి కలెక్ట్ చేశానండి. ఇది వచ్చేసి అలసంద పప్పు వడలకి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం ఉప్పు, జీలకర్ర వేసి బాగా మిక్స్ చేస్తున్నానండి. కొంచెం కచ్చాపచ్చిగా రుబ్బుకుంటే చాలా బాగుంటాయి అలసంద వడలు. కచ్చాపచ్చిగా అంటే కొంచెం అక్కడక్కడ పప్పులు వేసి తగులుకుతూ ఉండాలన్నమాట. ఇలాగ మొత్తం అంతా మిక్స్ చేసుకుంటాను. కొంచెం సాల్ట్ వేసి, ఇంకేం వేయనండి. సోడా, ఉప్పు అలాంటివి ఏం వేయనమాట. ఎందుకంటే కడుపులో మంట వస్తాయని. ఇవే కొంచెం మనం ఎక్కువసేపు ఇలా మెల్ట్ చేసుకుంటే అవి బాగా ఉబ్బుతాయండి కలుపుకుంటే. తర్వాత వచ్చి పాల ప్యాకెట్ తెచ్చుకున్నా కదా, జిమ్ నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకున్నాను. ఈలోపు మన జొన్నలు, మినుములు అయితే గ్రైండింగ్ వేస్తున్నానండి. ఇలా 2-3 పనులు చేసేసుకుంటుంటే వంటగదిలో మనకి ఎక్కువ స్పెండ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇలా మినుములు, జొన్నలు మెదిగేలోపు కొంచెం అప్పుడప్పుడు కదులుతుంటే మొత్తం సమానంగా మెదుగుతాయండి. లేదంటే అక్కడక్కడ పప్పులు ఉంటాయి. అందుకని అప్పుడప్పుడు గ్రైండర్ కదుపుతూ కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండాలి. సాల్ట్ అయితే యాడ్ చేయను. పాలు అయితే పాల కుక్కర్లో పోసానండి ప్యాకెట్. మామూలు పాలు సరిపోవట్లేదండి. కొంచెం ఓట్స్లోకి కాఫీలు, మా వారు కాఫీ తాగుతారు, నేను పాలు తాగుతున్నానండి. కాల్షియం, ప్రోటీన్ ఫుడ్ తీసుకోమన్నారు. జిమ్కి ఎగ్, మిల్క్ తీసుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత కొంచెం వెళ్ళేప్పుడు పెట్టుకున్న టీలో కొంచెం మిగిలితే తాగాను. ఇవి మొక్కలకి పోసేస్తానండి. మొత్తం ఇవైతే ఈ వాటర్ చాలా బలమండి మొక్కలకి. అస్సలు పారేయద్దు మీరు వేస్ట్గా. మనకి మొక్కలకి వాటర్ అందినట్లుంటుంది, వాటర్ సేవ్ చేసినట్లుంటుంది. ఇదైతే నేను ఆఫ్లైన్లోనే తీసుకున్నానండి, లోకల్ స్టోర్లో. చాలా బాగా వెయిట్ వచ్చిందండి. మామూలుగా చూద్దాంలే, నాన్ స్టిక్ పాత్రలు ఇవన్నీ పాడైపోయినాయి కదా, అల్యూమినియం ఇవన్నీ ఎందుకు వాడటం అంటున్నారు అనేసి అవి పారేయనండి. అల్యూమినియం అయితే ఏదో ఒక రకంగా వాడతాను. పప్పు నానబెట్టుకోను, కడుక్కోవటానికో, మామూలుగా పప్పులు వేయించుకోవటానికో, ఆయిల్ లేకుండా ఇట్లాంటి వాటికి అవి వాడతాను. కొంచెం మనం ఇసుక పోసి కేక్ అది తయారు చేసుకోవాలన్న వెడల్పు ఎక్కువ పాత్రలు యూజ్ అవుతాయండి. కొనాలంటే ఏదైనా కొరివండి, అమ్మాలంటే అడివి అన్నట్లుగా. అందుకే ఏది చిన్నది కొనాలన్నా కూడా మగ్గు, ఏది చిన్న గిన్నె చాలా కాస్ట్ చెప్తారు. ఇది వచ్చేసి నాకు 1800, 1850 పడిందండి. ఇది చాలా బరువు ఉందండి. దగ్గర దగ్గర 2 కేజీలు ఈజీగా వండుతుంది. లోతు ఎక్కువ ఉంది, వెడల్పుగా ఉంది, మందంగా ఉందండి. మామూలుగా వెళ్ళాను నేను, ఇది నచ్చి తీసుకుంటున్నానండి. ఈ కంపెనీలకి అది మనకేం సంబంధం లేదండి. మామూలుగా నచ్చిందని తెచ్చుకున్నాను. ఇవి ఈజీగా స్టిక్కరు
పోవటానికి రిమూవ్ చేయటానికి ఎలా రిమూవ్ చేయాలి అనేది నేను చెప్తానండి. ఇప్పుడు గ్యాస్ అయితే హీట్ చేసేసి గ్యాస్ మీద ఇది పెట్టానండి. చూడండి, లేపేశాను. ఇలా చూడండి ఎలా నీట్గా అంటుకోకుండా వచ్చింది. ఇలా తీసుకోవటం వల్ల మనకి కొత్త గిన్నెలు, కొత్త పాత్రలు ఈజీగా ఇలా రిమూవ్ చేసుకోవచ్చండి. లేదంటే మనకి చాలా రోజుల దాకా అది పోదు. అలాగే వాడేసామంటే చాలా మందంగా ఉందండి, చాలా బరువుగా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. దీంట్లో ఈరోజు చికెన్ కర్రీ చేస్తున్నాను.